ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము 2x2 క్యూబ్ అనేది ఎలా నేర్చుకోవాలనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం అనమాట. సో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అయితే తెలియాలన్నమాట క్యూబ్కి. ఆ బేసిక్స్ అంటే ఏం లేవు, జస్ట్ ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది గైస్, వైట్కి ఆపోజిట్ కలర్ ఏంటో మనం తెలుసుకోవాలి. వైట్కి ఆపోజిట్ కలర్ ఎల్లో అనమాట. సపోజ్కి ఇది ఉండి ఇక్కడ రెడ్ ఉంది, రెడ్కి ఆపోజిట్ కలర్ ఆరెంజ్ అనమాట. అలా అనమాట. గ్రీన్కి బ్లూ అనమాట. సో అలాగా మనకైతే ఆపోజిట్ కలర్స్ అయితే తెలిస్తే చాలు, ఈ క్యూబ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. మనకైతే దీనికి 2 ఫార్ములాస్ అయితే ఉంటున్నాయి అన్నమాట. సో మనమైతే లేట్ చేయకుండా దీన్ని అయితే జంబులు అయితే చేసేద్దాం గైస్. సో మనమైతే జంబులు అయితే చేస్తామన్నమాట. సో నేను ఈరోజు మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను అనమాట. మనకి స్టెప్ 1 ఏంటంటే మనము అనుకున్న కలర్ని అయితే మనమైతే ఫుల్ మ్యాచ్ చేసేయాలన్నమాట. సో నేను ఇక్కడ వైట్ అయితే అనుకుంటున్నాను, వైట్ని చుట్టూరు మ్యాచ్ చేసేద్దాం. అది ఎలాగైనా పర్లేదు, ఆ కలర్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాచ్ చేయడం కావాలి. సో ఇక్కడ నేనైతే ఇక్కడ వైట్ కలర్ అయితే మ్యాచ్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి వైట్ కలర్ అయితే నేను ఫుల్ కలిపాను. సో మనకు ఒకసారి ఇప్పుడు కార్నర్స్ చూస్తున్నట్టయితే చూడండి, ఈ 2 కార్నర్స్ అయితే కలిసి అనమాట. సో మనకి ఈ 2 అయితే కలలేదు. సో మనము ఈ రెండిటిని జస్ట్ ఇటు తెచ్చేస్తే చాలు అనమాట. సో మనం ఇది ఫస్ట్ ఇటు తెద్దాం, ఫస్ట్ కిందకి దించాలి దీన్ని. జస్ట్ ఇలాగని ఇలా అనేస్తే మనకైతే అయిపోతుంది అనమాట. సో మనకైతే ఆల్రెడీ ఒక లేయర్ అయితే అయిపోయింది అనమాట. చాలా ఈజీ గైస్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడే. సో మనకైతే ఇక్కడ వైట్ కలర్ అయితే మ్యాచ్ అయిపోయింది. సో ఒక లేయర్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం ఇలా ఏదైతే మనం చేసామో ఆ ఫేస్ని కిందకి పెట్టేయాలన్నమాట. సో మనం అలా చేసేసిన తర్వాత మనకైతే ఇప్పుడు ఈ లేయర్ అయితే కలిపేస్తే అయిపోతుంది అనమాట. సో ఈ లేయర్ మనం ఫస్ట్ స్టెప్ అంటే కార్నర్స్ ఏం కలపమన్నమాట, డైరెక్ట్ మీదది కలిపేద్దాం అనమాట. ఫస్ట్ మీదది కలిపేసిన తర్వాత కార్నర్స్ కలుపుతాం. సో మనం మీదది కలాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మీకు ఒక్కటైతే ఉంటుంది. చాలామందికి మనకి ఆపోజిట్ కలర్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. వైట్ ఉంది కదా, వైట్కి ఆపోజిట్ కలర్ ఎల్లో అనమాట. సో మనకి చాలామందికి అయితే ఇక్కడ మొత్తం వేరే వేరే కలర్స్ వచ్చి ఇక్కడ ఎల్లో ఉంటుందన్నమాట. సో అది కూడా మీకు అయితే చూపెట్టబోతుంది. ఇదిగోండి గైస్, మనకైతే చాలామందికి ఇలాగ కూడా వస్తుంది, ఇంకొకలాగా కూడా వస్తుంది అనమాట. సో అది ఇక్కడ ఏమీ ఉండవు అనమాట, మొత్తం వేరే వేరే కలర్స్ ఉంటాయి అనమాట. అది కూడా మీకు చూపెడతాను. ఇదిగోండి గైస్, ఇదైతే మనకి ఇదిగోండి చూడండి, మీద ఒక్క ఎల్లో కూడా లేదనమాట. సో ఇలాగైతే మనకి చాలా మందికి అయితే వస్తుంది. సో ఇలాగ ఇక్కడి నుంచి అయితే ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మనకి ఇలా వచ్చినప్పుడు మీరు ఎలా అనేది పట్టుకోవాలనేది మీకు తెలుస్తుందంటే, చూసారు కదా ఇక్కడ అయితే మనకి ఎల్లోలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఎల్లోలన్నీ అవి మనకు ఉపయోగపడతాయి అనమాట. సో మనకి ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మీదని ఏ ఎల్లో లేనప్పుడు మీరైతే ఉన్న ఈ ఎల్లోని రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇదిగోండి, ఇది ఉంది, కాకపోతే లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇది ఉంది, కాకపోతే 2 వైపులా ఉంది. సో అది కాదు కానీ ఇదిగోండి, ఇదైతే మనకి రైట్ సైడ్లో ఉంది. సో మీరు రైట్ సైడ్లో ఇది పెట్టుకొని ఫార్ములా ఉపయోగించాలన్నమాట. ఆ ఫార్ములా ఈ మొత్తం కాలడానికి ఉపయోగపడుతుంది. సో ఫార్ములా ఏంటంటే U ఇన్వర్స్ U ఇన్వర్స్. సో మనకి చూస్తే ఇప్పుడు ఒక్క కలర్ అయితే వచ్చిందనమాట. సో ఒక్క కలర్ అయితే వచ్చింది. సో మనం ఈ చుట్టూరు చూస్తే మ్యాచ్ అవ్వలేదు అనమాట. సో దీనికి కూడా మీరైతే వచ్చిన కలర్ని దాన్ని మ్యాచ్ చేసేయాలన్నమాట. చూసారు కదా ఇక్కడ వచ్చింది ఒకటి, కాకపోతే గ్రీన్ ఆరెంజ్ ఉందన్నమాట. దాన్ని అయితే మనం అయితే మ్యాచ్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ ఎల్లో గ్రీన్ ఆరెంజ్ ఉందన్నమాట. సో గ్రీన్ దగ్గరికి దీన్ని మ్యాచ్ చేస్తే చూసారు కదా మనకైతే ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ గ్రీన్ ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది కదా. మీరు ఇప్పుడు మ్యాచ్ అయిందని మీ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ డౌన్ సైడ్ పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఇంకా డౌన్ సైడ్ పెట్టుకొని ఇదిగోండి ఇలా పెట్టుకొని మళ్ళీ అదే ఫార్ములా వాడాలి మీదని కలిసినంత వరకు. సో మీకైతే ఆ ఫార్ములా వాడదాం. లెట్స్ డూ U ఇన్వర్స్ U ఇన్వర్స్. సో మనకు చూస్తే మీదనైతే కలిసిపోయింది అనమాట. సో ఇలా ఇప్పుడు కలిసింది కదా. ఇప్పుడైతే మనం ఇవైతే కలపాలన్నమాట. కార్నర్స్ అయితే సెట్ అవ్వలేదు, ఒక 2 సెట్ అయినట్టు ఉన్నాయి. ఇగోండి
ఇది 2 కూడా కాదు, 1 సెట్ అయింది. సో మనము ఒకసారి దీన్ని టర్న్ చేయాలన్నమాట. సో ఒకసారి ఎక్కడైనా ఎక్కువ ఏమైనా కలిసాయా అని చూస్తే మనకైతే ఇగోండి ఇలా ఏమైనా 2 కలిస్తే మీరు వాటిని మ్యాచ్ చేయాలన్నమాట. సో నాకు రెడ్ కలిసాయి కాబట్టి రెడ్ అయితే మ్యాచ్ చేశాను అనమాట. సో మనమైతే ఏదైతే మ్యాచ్ చేసామో దాన్ని మీ ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ అంటే మీ ముందు సైడ్ పెట్టుకొని ఇప్పుడు వేరే ఫార్ములా అనమాట మొత్తం క్యూబ్ సాల్వ్ అవ్వడానికి. సో ఆ ఫార్ములా ఏంటంటే ఆర్ ఇన్వర్స్ ఎఫ్, ఆర్ ఇన్వర్స్ బి, బి ఆర్, ఎఫ్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ బి, బి ఆర్, ఆర్. సో మనకు చూస్తే ఇక్కడైతే మనకి క్యూబ్ అయితే సాల్వ్ అయిపోయింది అనమాట. చాలామందికి అయితే క్యూబ్ అనేది సాల్వ్ అవ్వదు అనమాట. సో ఆ లాస్ట్లో మళ్ళీ ఒకసారి ట్రై చేయాలన్నమాట. అలా మ్యాచ్ చేసిన తర్వాత మీకైతే ఖచ్చితంగా వస్తుంది. ఓకే గైస్, బాయ్ బాయ్.